హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో 10 నిమిషాల్లో చేసుకునే హల్దీరామ్స్ స్టైల్ పల్లీ పకోడీ. నేను చెప్పిన టిప్స్, నేను చెప్పిన కొలతలు ఫాలో చేశారంటే వాళ్ళకన్నా బెస్ట్గా మీరే చేస్తారు. ఒక్కసారి కనుక చేసి పెట్టుకున్నామంటే 20 నుంచి 30 రోజుల దాకా నిల్వ ఉంటుంది. రోజు పిల్లలకి స్నాక్ బాక్స్లో ఏం పెట్టాలని తడుముకోకుండా ఇలా టక్మని పెట్టేసేయచ్చు. మరి ఇంకెందుకండి, సండే కదా, ఇవాళ ఖాళీగానే ఉంటారు. రండి రెసిపీ చేసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. పల్లీ పకోడీ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక అరకిలో పల్లీలు, 100 గ్రాముల శనగపిండి, 3 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, అర టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కుకింగ్ ఆయిల్, టీ స్పూన్ సాల్ట్. ఉప్పు కారాలు అన్నవి మీరు తినగలిగినంత వేసుకోండి. ఇప్పుడు ఒకసారి వీటి మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్ళు ఇలా చిలకరించుకుంటూ మాత్రమే కలుపుకోవాలి. పకోడీకి ఇదే టిప్, మెయిన్ ఇంపార్టెంట్. మీరు మామూలుగా అలా పోసేసి కలిపితే సరిగా రాదు, పకోడీ ఉండలు కట్టింది. ఇలా మనం కొద్దిగా చిలకరించుకుంటూ ఇలా కలుపుకుంటేనే మనకు ఆ పిండి అన్నది కరెక్ట్గా పల్లీకి అతుక్కొని పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి, మనకు పల్లీ పకోడీ కలుపుకోవడానికి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు నీళ్లు మాత్రమే పట్టాయి. అదే మనం లటక్కును వంచేస్తే ముద్ద గట్టిపోయి ఉండలుండలు వస్తుంది. ఇప్పుడు ఈ పకోడీని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడైందండి. ఆయిల్ చాలా తక్కువ వేడిలో పెట్టుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు మనం ఇలా వదిలాం కదా, జస్ట్ 10 సెకండ్లలో అలా పైకి రావాలి పకోడీ. అంత వేడిలోనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని పకోడీ వేసుకుందాం. ఇప్పుడు వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. పకోడీని ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. కిందికి పైకి టర్న్ చేస్తుంటేనే మనకు 4 వైపులా సమానంగా ఫ్రై అయ్యి పకోడీ నోట్లో వేసుకున్నప్పుడు కరకరలాడుతూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకుంటేనే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. పల్లీ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మనకు ఒక వాయి వేసి తీసుకోవడానికి 10 నిమిషాలు పట్టిందండి పల్లీ పకోడీ ఫ్రై అవ్వటానికి. ఇలా నిదానంగా కంగారు లేకుండా చేసుకుంటేనే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మిగిలిన పకోడీని కూడా ఇలాగే వేసుకుందాం. ఇప్పుడు వాయి తీసాం కదా, మనం ఇప్పుడు దాకా మీడియంలో పెట్టుకున్నాం కదా స్టవ్ని. ఇప్పుడు పకోడీ వేసేటప్పుడు మళ్ళీ సిమ్లోకి పెట్టుకోవాలి. సిమ్లోకి మార్చుకుంటేనే మనకు వేడి తగ్గి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పకోడీ వేసుకుందాం. మామూలుగా హల్దీరామ్స్ పకోడీలు అయితే కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తారండి, ఎందుకంటే లుక్ బాగుంటుందని. మనం ఇక్కడ ఇంట్లో చేసుకుంటున్నాం పిల్లల కోసం కాబట్టి నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడట్లేదు. మీరు కూడా వీలైనంత వరకు స్కిప్ చేయండి. ఇలాగా మన పల్లీ పకోడీ వేస్తే పల్లీకి అతుక్కోకూడదు. చూసారా, అలా ఉండాలి. అలా ఉంటేనే మన పల్లీ పకోడీ పర్ఫెక్ట్గా, మనం వేసిన పిండి కానీ మిగతావన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినట్టు లెక్క. మీరు కూడా వేసేటప్పుడు వాటర్ కలుపుకోవటమేనండి పల్లీ పకోడీకి మెయిన్ ప్రాసెస్. మీకు ఇందాక చెప్పాను కదా, వాటర్ ఎలా కలుపుకోవాలో అలా కలుపుకుంటేనే పల్లీ పకోడీ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది, పల్లీకి అతుక్కోకుండా. పకోడీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం.
మనం పకోడీ ఈ కలర్ ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇంకా కలర్ రావాలని కళాయిలో ఉంచితే బయటికి వచ్చిన తర్వాత నల్లగా బొగ్గులాగా అయిపోతుంది. పల్లి పకోడీ రెడీ అయిపోయిందండి. రండి టేస్ట్ చేద్దాం. చూసారండి పల్లి పకోడీ, చూస్తుంటే నోట్లో నీళ్లు రేస్తున్నాయి. చక్కగా ఫ్రై అయిందండి. నోట్లో వేసుకుంటే ఇంకా ఇంకా నమలాలనిపిస్తుంది. అంత కమ్మగా ఉందండి పల్లి పకోడీ. మీరు కూడా బయటికి వెళ్ళి వందలు ఖర్చు పెట్టి అవి ఎప్పుడు ప్యాక్ చేశారో ఎప్పుడు తయారు చేశారో తెలియక అవి తెచ్చి పిల్లలకు పెట్టే బదులు మీ ఇంట్లో మీ చేతులతో ఒక్క 10 నిమిషాలు ఓపిక చేసుకొని ఇలా చేసి పెట్టండి. అరకిలో పల్లీలు చేసుకుంటే కనుక ఇంటిల్లిపాది తినేసేయచ్చు. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.